మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమెన్. జూలై నెల 14వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. 118వ సంకీర్తన 27వ చరణం. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఈ బలిపీఠం నిన్ను పిలవడం లేదా? మన సమర్పణ జీవితం నుండి వెనక్కి తోలడానికి వీలు లేకుండా మనల్ని కూడా దానికి కట్టేయాలని మనం కోరవద్దా? బ్రతుకంతా రంగుల స్వప్నంలా అనిపించిన సమయాలున్నాయి కదా. అప్పుడు మనం సిలువను కోరుకున్నాము. మరికొన్నిసార్లు ఆకాశం మబ్బులు కమ్మితే వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తాము. అందుకే తాడుతో మనల్ని మనం బలిపీఠానికి కట్టేసుకోవడం మంచిది. ఓ పరిశుద్ధాత్మదేవా, మమ్మల్ని కట్టేయి. సిలువంటే ఇష్టాన్ని పుట్టించు, దాన్ని వదిలి వెళ్ళనీయకు. విమోచన అనే తొగరు త్రాటితో, ప్రేమ అనే బంగారు గొలుసుతో, నిరీక్షణ అనే వెండి త్రాడుతో దాని నుండి తొలగిపోకుండా కట్టేయి. మా ప్రభువు పడిన శ్రమ, ఆవేదనల్లో పాలు పొందడం తప్ప మరేమీ కోరుకోకుండేలా కట్టేయి. బలిపీఠపు కొమ్ములు నిన్ను ఆహ్వానిస్తున్నాయి, వస్తావా? నీకంటూ ఏది కోరుకోని దీన మనసుతో నిన్ను నీవే పూర్తిగా దేవునికి సమర్పించుకుంటావా? ఒక సోదరుడు ఒక ఉజ్జీవ సభలో దేవునికి తనను తాను సమర్పించుకుంటున్నాడు. ప్రతిరోజు ముందుకు వచ్చి తన పాపాలని ఒప్పుకొని పరిశుద్ధుడిగా అవుతున్నాడు. ప్రతి రాత్రి మీటింగు నుండి ఇంటికి వెళ్ళిపోతుంటే సైతాను అతన్ని చేరి ఇంతకు ముందటికి ఇప్పటికీ ఏమి తేడా లేదే అని అతన్ని ఒప్పిస్తూ వచ్చాడు. అలా చాలాసార్లు శత్రువు అతన్ని వెనక్కి లాగాడు. చివరికి ఒక రోజున అతడు తనతో పాటు ఒక పెద్ద కొయ్య మొక్కను తెచ్చుకున్నాడు. ప్రసంగ వేదిక దగ్గరికి వెళ్ళి పరిశుద్ధుడైన తరువాత తాను మోకరించిన చోట ఆ కొయ్య మొక్కను లోతుగా నాటాడు. ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటిలాగానే సైతాను వచ్చి ఇదంతా బూటకమే అని మళ్ళీ ఒప్పించడానికి ప్రయత్నించాడు. వెంటనే అతడు గబగబా ఆ కొయ్య మొక్క దగ్గరికి తిరిగి వెళ్ళి, ఇదిగో సాతానా, ఈ కొయ్యను చూశావు కదా, దేవుడు నన్ను నిత్యత్వంలోకి అంగీకరించాడనటానికి ఇదే నీకు సాక్ష్యం అన్నాడు. వెంటనే సైతాను అతన్ని విడిచిపోయాడు. ఇక ఆ విషయంలో అతనికి ఎప్పుడూ అనుమానం రాలేదు. నీ సమర్పణ గురించి నీకెప్పుడైనా సందేహాలు కలిగితే ఎక్కడైనా ఒక గుంజను పాతి, ఇది నీకు నీ దేవునికి కావాలంటే సైతానికి కూడా సాక్షిగా ఇక ఎన్నటికీ ఆ ప్రశ్న రాకుండా ఉండేలా నియమించు. దీవెన కోసం వెతుకుతున్నావా? సరైన సమయంలో చల్లని మాట విను. రక్షణ కోసం రాత్రింబవళ్ళు ప్రార్థిస్తున్నావా? పెనుగులాట మాని ప్రేమతో నమ్ము. ప్రార్థనకి తగిన ఫలితం దొరకడం లేదా? ప్రార్థనల్ని వెంటనే హల్లెలూయా పాటలుగా మార్చు. సాహసించి నీ సర్వం దేవునికి సమర్పించేదాకా చూడలేవు ఆ చల్లని నిండుదనం. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మాకు ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రములయ్యా. నీ గురించి, నీ నిమిత్తం ప్రభా మేము ఎప్పుడూ సంపూర్ణ సమర్పణ జీవితం కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. నీ సిలువ అంటే మాకు ఇష్టాన్ని పుట్టించు ప్రభువా. అలాగున్న తండ్రి దేవా, ఎడారిలో సెలవులు ఇచ్చిన నీ బిడ్డలందరూ కూడా ప్రభా సంపూర్ణ సమర్పణ జీవితం కలిగి ప్రభా నిన్ను ఇష్టపడుతూ ప్రభా నీ నిమిత్తం ఒక గుర్తు కలిగి కొనసాగటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా, అలాగున్న తండ్రి ఈ దినము తండ్రి వైద్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు చేసే వైద్యంలో మీరే తోడుగా ఉండండి అయ్యా. వారు చేసే ఆపరేషన్స్లో మీరే తోడుగా ఉండి ఆపరేషన్స్ సఫలమయ్యేటట్లుగా సహాయం చేయండి అయ్యా. అలాగున్న తండ్రి నర్సులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నర్సులు కూడా చిత్తశుద్ధి కలిగి మంచి మనసుతో ప్రభా ఆ యొక్క తండ్రి పేషెంట్స్కి సేవలు చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగున్న తండ్రి ఆశా వర్కర్లను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని కూడా దీవించి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. అలాగున్న ప్రభా మా రాష్ట్రంలో, మా దేశంలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం. ఈ దినాన్ని నీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఎడారిలో సెలయేర్లు ఉంచిన ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు పొందుతున్న దీవెనలు, ఆశీర్వాదాలు, ఆత్మీయ మేలులను బట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పంచుకోవాల్సిందిగా
ప్రేమతో మనవి చేయుచున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగున దేవుని యొక్క సేవ విస్తరింపబడటంలో, విశ్వాసులు ఆత్మీయంగా బలాభివృద్ధి పొందటంలో మీ వంతు సహకారాన్ని మీరు అందించవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మీకు అందరికీ మనవి చేయుచున్నాను. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.